ఓకే. స్టూడెంట్స్ మనము ఈ ప్రాబబిలిటీలో బేయిస్ థియరము డిస్కస్ చేస్తున్నాం కదా! దాని యొక్క కంటిన్యూషన్ అట్లే ఉంది చూడండి ఇక్కడ. సో, ఇక్కడ మనము నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఈరోజుతో మనకు బేయిస్ థియరం మీద వాటి మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ అనే టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ప్రాబబిలిటీకి సంబంధించి చూడండి ఇక్కడ 3 boxes B1, B2 and B3 contain balls with different colors shown, different colors shown here. సో ఇక్కడ టేబుల్ ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ మనకు ఆ టేబుల్ ఏంటంటే ఓకేనా. సో దిస్ ఇస్ B1, దిస్ ఇస్ B2, దిస్ ఇస్ B3. సో ఇక్కడ కలర్స్ కూడా మనకి ఏమి ఇస్తున్నాడంటే, ఒకసారి కలర్స్ కూడా గమనించుకోండి. ఇక్కడ వైట్ కలర్, తర్వాత బ్లాక్, తర్వాత రెడ్. ఓకే. సో 2, 1, 2. సెకండ్ బాక్స్లో వైట్ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి, రెడ్ వచ్చి 4 ఉన్నాయి. B3 4, 3, 2, 4, 3, 2. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ డై ఈజ్ థ్రోన్. ఇదేందో మీరు దీని గురించి భయపడారు, ఓకేనా. ఇదేం లేదు ఇక్కడ. ఏ డై ఈజ్ థ్రోన్ అండ్ B1 ఈజ్ చూజన్ if either 1 or 2. అంటే మనకు వాడు డై త్రో చేసినప్పుడు 1 కానీ 2 కానీ పడింది అనుకోండి, బాక్స్ 1 నుంచి వాడు ఐటెంను బాక్స్ 1ను డ్రా చేస్తాడు అని దాని అర్థం. ఓకే. తర్వాత B2 ఈజ్ చూజన్ ఇఫ్ 3 or 4, 3 కానీ 4 కానీ పడింది అనుకోండి, అప్పుడు B2 బాక్స్ అతను సెలెక్ట్ చేసుకుంటాడు. టర్న్స్. తర్వాత టర్న్స్ ఎఫ్ అండ్ B3 ఈజ్ చూజన్ if 5 or 6. turns up having chosen a box in this way, a ball is chosen at random from this box. If the drawn ball is of red color, చూడండి, if the drawn ball is of red,
రెడ్ కలర్, రెడ్ కలర్. What is the probability that, what is the probability, what is the probability that it comes from బాక్స్ B2? ఓకే, ఇక్కడ క్వశ్చన్ మధ్యలో డై తీసుకొని వచ్చినాడని మీరు భయపడద్దండి. వాడు ఏం చేస్తున్నాడంటే ఒక డై త్రో చేసినప్పుడు 1 కానీ 2 కానీ పడింది అనుకోండి, B1 అనే బాక్స్ తీసుకుంటాడంట. 3 కానీ 4 కానీ వచ్చింది అనుకోండి, B2 బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాడంట. 5 కానీ 6 కానీ పడినప్పుడు B3 బాక్స్ను చూజ్ చేసుకుంటాడు. అవును, మనం పాచుకును త్రో చేస్తూ ఉంటాము, నీకు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు ఆ బాక్స్ని వాడు తీస్తున్నాడు. అప్పుడు 1 or 2 పడవచ్చు, 3 or 4 పడవచ్చు, 5 or 6 పడవచ్చు. బట్ ఏదో ఒకటి వాడైతే మనకు పాచుకుని త్రో చేసినప్పుడు ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా, మనం ఆ బాక్స్ని మనం తీయవలసింది కదా. అది ఇదైనా పడవచ్చు, ఇదైనా పడవచ్చు, ఇదైనా పడవచ్చు. కాబట్టి అక్కడ మనము ఇక్కడ మీరు బాగా గమనించుకోండి, ఆ బాక్సులు మనం ర్యాండమ్గా తీస్తున్నాం అంతే, ర్యాండమ్గా తీసుకోవాల్సిందే. అది B1 బాక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, B2 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, B3 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అది ఏమీ కొత్త విషయం అయితే కాదు. మనకి ఏదో పాచుకు డైస్కు లింక్ పెడుతున్నట్లు మనకు అక్కడ కనపడుతుంది. నో, మనకు డైస్ పడినప్పుడు ఏదో ఒకటి పడుతుంది. అప్పుడు ఇదైనా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశాలు వస్తాయి, ఇదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశాలు వస్తాయి, ఇదైనా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఓకే, మనము ఏదో ఒకటి బాక్స్ను ర్యాండమ్గా తీసుకుంటాం. అప్పుడు ఏదైనా తీసుకోవచ్చు ఈ మూడింటిలో. కాబట్టి అన్ని మూడింటికి సమానమైన అవకాశం ఉంటుంది. కాబట్టి 1/3. తర్వాత ఇక్కడ మనకు మీరు కాస్త గమనించుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ B1, B2, B3 ఇవే మనకు ఈవెంట్స్ అన్నమాట. ఇక్కడ మనకు B1, B2 అండ్ B3 ఇవి ఏమిటిగా తీసుకుంటాము? ఆర్ ఈవెంట్స్గా తీసుకుంటాం అనమాట. మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్, ఈ అంటే ఏంటో తెలుసా? ఈ అంటే ద డ్రాన్ ఐటమ్ ఈజ్ ఏ రెడ్. వాడు ఏం చేసినాడు, ఒక ఐటమ్ను ఒక బాక్స్ని తీసుకుంటున్నాడు, దాంట్లో నుంచి ఒక ఐటమ్ డ్రా చేస్తున్నాడు. ఆ డ్రా ఐటమ్ ఎవరైనా తెలిసిపోయింది? రెడ్. ఇట్ ఈస్ ఫౌండ్, మనకు తెలిసి, ఇట్ ఈస్ నోన్, మనకు తెలిసిపోయింది. ఎప్పుడైతే మనకు తెలిసిపోయిందో, చూడు మనకు అది తెలిసిపోయింది, తర్వాత ఆ రెడ్ అనే ఆ బాక్స్ 2 నుంచి వచ్చే ఛాన్స్ ఎంతనో చెప్పండి అంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఉపయోగించవలసిన థీరం ఏంది? బేయిస్ థీరం. ఇంకా నేను ఆల్రెడీగా మనం నిన్న లాస్ట్ క్లాసులో మనకు డీటెయిల్గా నిదానంగా నెమ్మదిగా రిపిటేషన్ చేసుకుంటూ చెప్పినాను అనమాట. ఇంక రిపిటేషన్ ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చూడండి ఇక్కడ మనకు B1 అనే ఈ బాక్స్లో బాల్స్ ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 2. బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1. రెడ్ బాల్ ఎంత ఉందంటే 2. అట్లా B2 బాక్స్లో మనం గమనిస్తే వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రెడ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. B3 బాక్స్ మనం ఒకసారి పరిశీలిస్తే వైట్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. రెడ్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. అప్పుడు ఇక్కడ టోటల్ గమనించుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు? ఇక్కడ 5 వచ్చేసినాయి. ఇక్కడ కూడా మనకు ఎంత అవుతాయి అంటే 9 అవుతాయి. ఇక్కడ కూడా మనకి ఏమవుతాయి? 9 అవుతాయి. ఓకేనా? రైట్. అయితే ఏం చేశాడు వాడు? ఒక బాక్స్ను ర్యాండమ్గా తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడో మనకు తెలియదు. దాంట్లో నుంచి ఒక బాల్ను బయటకు తీసినాడు. అది రెడ్ బాల్ అని తేలింది. చూడు, ఈ రెడ్ బాల్ అది B1 అనే బాక్స్ నుంచి రావడానికి అవకాశం ఉంది, B2 బాక్స్ నుంచి రావడానికి అవకాశం ఉంది, B3 బాక్స్ నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రాన్ ఐటమ్ అన్నిటికీ కనెక్టివిటీ ఉంది. అన్నిటికీ కనెక్టివిటీ ఉందా లేదా? కాబట్టి ఈ రెడ్ బాల్ B1 అనే బాక్స్ నుంచి
వచ్చేయడానికి ఛాన్స్ ఎంత ఉంది, B2 నుంచి రావడానికి ఛాన్స్ ఎంత ఉంది, B3 అనే బాక్స్ నుంచి రావడానికి ఎంత ఉంది కనుక్కొని మనం టోటల్ ఛాన్స్ కనుక్కోవాలి కదా. అప్పుడు దాన్ని మనం ఏమని చెప్తాం, మనము టోటల్ ప్రాబబిలిటీ అంటాం కదా. టోటల్ ప్రాబబిలిటీ రైట్. సో టోటల్ ప్రాబిలిటీ అన్నప్పుడు చూడప్పుడు మనం ఏం చేస్తాం, మీరు ఒకసారి గమనించుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ B1 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ R/B1. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ డ్రా చేసిన ఈ బాలు ఫస్ట్ బాక్స్ నుంచి వచ్చే ఛాన్స్ చెప్తుంది అనమాట ఇది. అలాగే చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ B2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ R/B2నా. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ B3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ R/B3నా. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇవన్నీ కలిపేస్తే నీకు ఏం తెలిసిపోతుంది, టోటల్ ఛాన్స్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ R/B1. ఈ B1 అనే బాక్స్ నుంచి ఆ రెడ్ కలర్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత అంటున్నాడు కాబట్టి B1 అనే బాక్సులు మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5లో నుంచి మనం ఎన్ని బాల్స్ తీస్తున్నాం, ఒకటే కదా తీస్తుండేది అక్కడ. ఆ తీసిన ఒకటి మనకి ఏం కావాలా, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. రెడ్ బాల్స్ 2 ఉన్నాయి. ఆ 2లో నుంచి కదా ఒకటి తీసుకోవాల్సింది. 2లో నుంచి కదా ఒకటి, మొత్తం బాల్స్ 5 ఉన్నాయి, దాంట్లో నుంచి ఒకటి తీస్తున్నాను. ఆ తీసిన ఒకటి ఏం కావాలి మనకు, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 2 ఉన్నాయి. ఆ 2లో నుంచి కదా ఒకటి తీసుకోవాల్సింది. అప్పుడు 2/5 కదా మనకు వచ్చేది ప్రాబిలిటీ. B1 అనే బాక్స్ నుంచి ఆ రెడ్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది. నెక్స్ట్ సిమిలర్లీ B2 అనే ఆ బాక్స్ నుంచి ఆ రెడ్ కలర్ బాల్ మనకు వచ్చే పాసిబిలిటీ ఎంత ఉంటుంది, అది కూడా మీరు ఒకసారి గమనించండి. సో అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడమ్మా, బాల్స్ 9 ఉన్నాయా. B2లో ఎన్ని బాల్స్ తీస్తున్నాడు, ఒక బాల్ తీస్తున్నాడు. ఈ 9లో నుంచి ఒక బాల్ తీస్తున్నాడు ర్యాండమ్గా. ఆ తీసిన ఒకటి ఏం కావాలి మనకు, రెడ్ కలర్. అక్కడ రెడ్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి కదా. ఆ 4లో నుంచి కదా ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. అప్పుడు ఎంత అవుతుందో చూడండి మనకు, 4/9 కదా. ఎందుకంటే 4C1 అంటే 4, 9C1 అంటే 9 అట్లా. నెక్స్ట్ థర్డ్ బాక్స్ నుంచి ఆ రెడ్ కలర్ బాల్స్ వచ్చే ఛాన్స్ ఎంతనో తెలుసుకోవాలంటే సేమ్ 9 బాల్స్ ఉన్నాయి టోటల్ ఈ బాక్స్లో. దాంట్లో నుంచి ఒక బాల్స్ తీసుకుంటాడు. ఇది శాంపుల్ స్పేస్, గుర్తుపెట్టుకోండి. ఒక బాల్ తీసుకుంటున్నాడు. ఆ ఒక్కటి మనకి ఏం కావాలా, రెడ్ కలర్ బాల్. రెడ్ కలర్ బాల్ ఎన్ని ఉన్నాయో చూడండి, అక్కడ మనకు 2 కదా ఉండేది, 2C1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/9. ఓకే. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చి ఒకటిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఒకటి అంటే అర్థం ఏమిటి, అక్కడ మనకు టోటల్ ప్రాబబిలిటీ. సో టోటల్ ఛాన్స్ లేదా టోటల్ ప్రాబబిలిటీ ఓకే. ఆ రెడ్ కలర్ బాల్ ఆ మూడింటి నుంచి వచ్చే ఛాన్స్ కావాలన్నమాట. అప్పుడు చూడండి ఏముంది, ఫ్రమ్ 1లో సబ్స్టిట్యూట్ చేసేసండి అన్ని. ప్రాబిలిటీ ఆఫ్ B1 అంటే 1/3 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ R/B1 అంటాడు. R/B1 అంటే ఎంత అవుతుంది చూడమ్మా, 2/9 2/5 ప్లస్ మళ్ళీ 1/3 ఇంటూ 4/9 ప్లస్ 1/3 ఇంటూ 2/9. సో మనం ఇక్కడ 1/3ని ఇట్లా కామన్ తీస్తే 2/5 ప్లస్ 4/9 కదా, ప్లస్ 4/9 ప్లస్ 2/9. సో 1/3 ఇంటూ 2/5 ప్లస్ 6/9. 6/9 అంటే 3233 ప్లస్ 2/3. ఓకేనా. సో 2/3 ఇంటూ 3 + 5 ఎంత అవుతుంది, 8/15 అట్లా. ఇది టోటల్ ప్రాబబిలిటీ. టోటల్ ప్రాబబిలిటీ కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనము బేయిస్ థియరమ్ను యూజ్ చేస్తాం. బై బేయిస్ థియరమ్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏం చెప్తున్నాడు, ఆ రెడ్ బాల్ మనకి ఇది తెలిసిపోయింది కదా. ఈ రెడ్ బాల్
B2 బాక్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఎంతనో తెలుసుకోవాలి. ఇది నోన్, ఇది పైన న్యూమరేటర్ అన్నోన్, ఇది దిస్ ఈజ్ అన్నోన్, ఇట్ ఈజ్ నోన్. సో అప్పుడు ఏం చెప్తాం చెప్పండి, మనకు ప్రాబబిలిటీ ఆఫ్ B2 ఇంటూ రివర్స్ ప్రాబిలిటీ. రివర్స్ ప్రాబిలిటీ మీనింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ అన్నా రెడ్ అన్నా రెండు ఒకటే, ఓకేనా. ఇక్కడ ఈ అయినా రాసుకోవచ్చు, రెడ్ అయినా రాసుకోవచ్చు, ఏం కాదు, ఓకేనా. రైట్. బై B2 రివర్స్ ప్రాబిలిటీ డివైడెడ్ బై టోటల్ ప్రాబబిలిటీ. ఓకేనా. ఎస్. ప్రాబబిలిటీ ఆఫ్ B2 అంటే మీ అందరికీ తెలుసు 1/3. ప్రాబిలిటీ ఆఫ్ R/B2, ప్రాబిలిటీ ఆఫ్ R/B2 ఎంత వచ్చింది చూడమ్మా. ప్రాబిలిటీ ఆఫ్ R/B2 అంటే 4/9, 4/9 హోల్ డివైడెడ్ బై టోటల్ ప్రాబిలిటీ ఎంత ఉందో చూడండి అక్కడ మనకు 2/3 ఇంటూ 8/15. 8/15 చూడు అక్కడ ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో ఫైనల్గా మనము దీని క్యాలిక్యులేషన్లోకి ఎంటర్ అయితే 4/9 ఇంటూ 5/16 4. సో ఐ థింక్ అవర్ ఆన్సర్ ఇస్ 5 ఇక్కడ 3కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్స్ చూడండి. ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఆఫ్ B2 అంటే 1/3, ప్రాబిలిటీ ఆఫ్ R/B2 అంటే 4/9 కదా. ఎస్, కరెక్ట్. తర్వాత టోటల్ ప్రాబిలిటీ ఇక్కడ చూడండి మనకు 2/5, 4/9 ఇది. తర్వాత 6/9 అంటున్నాడు, 3 to 3 మనకు 6/9 వస్తుంది కదా. 3 to 3 2/3 అని వస్తుంది. ఈ 2ని కామన్ తీస్తే 3 + 5 8, 8/15 కదా. 8/15 కదా మనం అక్కడ రాసింది. సో 2/3 ఇంటూ 8/15. ఓకే. 3కి క్యాన్సిల్ అయింది. తర్వాత 2/3 ఇంటూ 8/15, ఇక్కడ 15, సారీ ఇక్కడ 15 సరిపోయిందిలేండి. ఓకేనా. 15 కాబట్టి 4/1 4. 15/9 4 జార్ ఎంత అవుతుంది మనకు 36. ఓకేనా. 3 5 3 12 అంటే 5/12. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ ప్రాబ్లం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే the probabilities of 3 mutually exclusive events are respectively given as 1 plus 3p/3 1 plus 3p/3 1 plus 3p/3. So 1 plus 3p/3, 1 minus p/4, 1 minus 2p/2, prove that 1/3 less than or equals to p less than or equals to 1/2. ఇది మనము ప్రూవ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి వాడు ఏం చెప్తున్నాడంటే
ప్రాబబిలిటీస్ ఆఫ్ 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ రెస్పెక్టివ్లీ అంటే మనకు ఇక్కడ 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉన్నాయి, అది ఇవ్వలేదు, వాటి యొక్క ప్రాబబిలిటీ ఇస్తున్నాడు. మొత్తం 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉన్నాయి మన దగ్గర, ఓకేనా. వాటి ప్రాబబిలిటీస్ ఇస్తున్నాడు. అయితే ఆ ప్రాబబిలిటీ వాల్యూ ఇక్కడ ఈ ఇంటర్వల్లో ఉంటుంది, ఈ పి వాల్యూ వచ్చేసి ఈ ఇంటర్వల్లో ఉంటుందని మనకు ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. రైట్, ఇక్కడ సొల్యూషన్ ఏమిటంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఇక్కడ మనము E1, E2 అండ్ E3 ఆర్ 3 ఈవెంట్స్ అనుకో. వాటి ప్రాబబిలిటీస్ కూడా మనకి ఇస్తున్నాడు చూడండి. మనకి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇస్తున్నాడు, 1 + 3p/3. ప్రాబబిలిటీ ఆఫ్ E2 కూడా మనకి ఎంత ఇస్తున్నాడమ్మా, 1 - p/4. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ E3 కూడా మనకి ఎంత ఇస్తున్నాడమ్మా, 1 - 2p/2. ఇలా 1 - 2p/2 అని చెప్తున్నాడు. ఎస్, మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ మీకు ఆల్వేస్ ఎంత ఉంటుంది, 0 కానీ 1 కానీ దానికి మధ్యలో ఉంటుంది కదా. ఇది ఈవెంట్, దాని ప్రాబిలిటీ ఎంత ఉంటుంది, 0 అయినా ఉంటుంది 1 అయినా ఉంటుంది. అప్పుడు E1 యొక్క ప్రాబిలిటీ ఇక్కడ ఎంత ఉందో చూడండి, ఇక్కడ మనకు 1 + 3/3 కదా. కాబట్టి చూడప్పుడు 0 < ≤ 1 + 3p/3 ఈజ్ < ≤ 1 కాబట్టి ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 < ≤ 1 + 3p ఈజ్ < ≤ 3 కదా. ఓకే, మన టార్గెట్ ఏంది, పీ వాల్యూ కనుక్కోవాలి. పీ వాల్యూ కనుక్కోవాలంటే నేను బోత్ సైడ్ నేను -1 కలుపుతాను, అది నా టార్గెట్. అప్పుడు -1 కలిపితే దీనికి -1 వస్తుంది, దీనికి -1 కలిపితే నాకు +3p వస్తుంది. అప్పుడు దీనికి -1 కలిపితే నాకు ఎంత వస్తుంది, 2 వస్తుందా. తర్వాత నేను ఏం చేస్తానంటే p3తో డివైడ్ చేస్తే -1/3 ఈజ్ < ≤ p < ≤ 2/3 కదమ్మా. ఓకే, దిస్ ఈజ్ 1. యాక్చువల్ మనం నెగిటివ్ మనం ఏం రాసుకోని అవసరం లేదు, మనం ఇక్కడ కావాల్సిన ఇట్లా కూడా రాసుకోవచ్చు, 0 < ≤ p < ≤ 2/3 అని కూడా రాసుకోవచ్చు. దీన్ని ఏం తప్పులేదు, ఎందుకంటే మనకు జనరల్గా నెగిటివ్ ప్రాబిలిటీ ఉండదు కదా. కాబట్టి ఇట్లా రాసుకోండి, ఏం తప్పలేదు. 0 < ≤ p < ≤ 2/3. చూడండి, ఇక్కడ p యొక్క వాల్యూ 0 అయినా ఉండొచ్చు, లేదా దాని ప్రాబిలిటీ 0.66 కదా అట్లా. అప్పుడు ఇక్కడ ఈ ఇంటర్వల్లో ఉన్న వాల్యూలు ఈ ఇంటర్వల్లో ఉన్నాయి కదా, దీన్ని మనం 1 అనుకోండి, ఆర్ 1 ఇట్లా కూడా మీరు అనుకోవచ్చు, ఏం తప్పులేదు. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ E2 చూడండి, ఇక్కడ E2 అనే ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కూడా సేమ్ అంతే కదమ్మా, 0కి 1కి మధ్యలోనే ఉంటుంది కదా. సో అప్పుడు 0 ఈజ్ < ≤ ప్రాబిలిటీ ఆఫ్ E2 అంటే మనకి ఎంత వచ్చింది, 1 - p/4 కదా. ఇట్ ఈజ్ < ≤ 1. ఇట్లా 4తో మల్టిప్లై చేసి ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఈజ్ < ≤ 1 - p ఈజ్ < ≤ 4. ఇప్పుడు మన టార్గెట్ ఏంది చూడండి, ఫస్ట్ మళ్ళీ మనము మైనస్ లేకుండా చేయండి. మైనస్ లేకుండా చేయాలంటే అప్పుడు నీకు -1తో సబ్ట్రాక్షన్ చేయండి, -1. అక్కడ మనం -1 చేస్తే నీకు -p, అప్పుడు -1 అన్నప్పుడు +3. ఇరువైపులా మీరు ఏం చేస్తారు, అప్పుడు పీకి నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది నీకు +1 మల్టిప్లై బై -1 ఆన్ బోత్ సైడ్. -1తో మనము బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఎంత అవుతుంది మనకి, ఇక్కడ +1 అవుతుంది. ఈ < ≤ ఏమిటిగా మారిపోతుంది, > గా మారుతుంది. ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ వచ్చేస్తాయి, మీరు బాగా గుర్తుపెట్టుకున్నప్పుడు. ఇప్పుడు -3 ఈజ్ < <4 కదా. ఎప్పుడైతే నువ్వు మైనస్తో మల్టిప్లై చేస్తావో అప్పుడు +3 అవుతుంది, ఇదేమైతుంది -4 అవుతుంది. అప్పుడు < నీకు < కదా అయ్యేది.
ఇట్లా మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీస్ కూడా మారిపోతాయి. అప్పుడు -p + p అవుతుంది. అప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ అప్పుడు ఇదేమవుతుంది నీకు -3 కదా. అప్పుడు -3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా. 1 అన్నిటికన్నా పెద్దది అట్లా. అప్పుడు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. యాక్చువల్గా మనం ప్రాబబిలిటీ మనం నెగిటివ్ తీసుకోం కాబట్టి అప్పుడు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు p లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా. దిస్ ఈజ్ 2 అట్లా. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ E3 థర్డ్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కూడా ఎంత ఉంటుంది? 0కి 1కి మధ్యలోనే ఉంటుంది కదా. 0 కానీ 1 కానీ దానికి మధ్యలో ఉంటుంది కదా. అప్పుడు 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ 1 - 2p/2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. తర్వాత ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 - 2p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఈ 1 లేకుండా చేయాలి కాబట్టి -1తో మనం సబ్ట్రాక్షన్ చేసి ఇది -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇదేమైపోతుంది -2p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. తర్వాత -2తో నువ్వు డివైడ్ చేసేసాయి, డివైడ్ బై -2 డివైడ్ బై -2 అప్పుడు ఏమైతుంది చూడు ఇక్కడ -2తో డివైడ్ చేస్తే నీకు 1/2 వచ్చేస్తుంది. ఈ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ నీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్గా మారిపోతుంది. ఈ -2p ఎంత అవుతుంది నీకు +p. ఇది వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు -2 కదా, -1/2 కదా. కాబట్టి అన్నిటికన్నా చిన్నది ఇదే కదా. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా మనం -1/2 అనేది ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు p. p అనేది ఎవరికన్నా చిన్నది 1/2 కన్నా చిన్నది. కానీ మనకు ప్రాబబిలిటీ మనకు ఇట్లా ఉంటుంది కదా, ఎప్పుడు నెగటివ్ ఉండదు కదా. కాబట్టి దిస్ ఈజ్ 3. ఓకేనా. అప్పుడు E1 ఇక్కడ చూడండి, E1 అనే ఆ ఈవెంట్ యొక్క దాని యొక్క ప్రాబిలిటీ ఎంత ఉందో తెలిసిపోయింది. E2 అనే ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ తెలిసిపోయింది. E3 అని దానికి కూడా మనకు ప్రాబిలిటీ ఎంతనో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ద గివన్ ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చాడు కదా, ద గివన్ 3 ఈవెంట్స్ ఆర్ వాడు ఇది గివన్ ప్రాబ్లంలో ఇచ్చాడు చూడండి, నేను చెప్పేది కాదు, ప్రాబ్లంలో చెప్తున్నాడు వాడు. ద గివన్ 3 ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఎక్స్క్లూజివ్ సేమ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సేమ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సేమ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. అప్పుడు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే మీ అందరికీ ఎవ్రీబడి మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మనకు దాని అర్థం ఏమిటంటే ప్రాబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E3 ఇట్స్ వాల్యూ సేమ్ ఇంతే ఉంటుంది. 0కి 1కి ఇట్లా మొత్తం వాటి యొక్క టోటల్ ప్రాబిలిటీ నీకు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క టోటల్ ప్రాబిలిటీ కూడా నీకు 1 అయినా ఉంటుంది, 0 అయినా ఉంటుంది, వాటికి మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది. సో అప్పుడు 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ E1 అంటే ఎంత చెప్పండి, 1 + 3p/3 ప్లస్ 1 - p/4 ప్లస్ 1 - 2p/2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ టోటల్గా మనకు ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఓకే 2 ఇక్కడ 2 4 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది చూడు మనకు. ఓకే 1 2 3 కదా. సో 12 వచ్చేస్తుంది ఎల్సిఎం ఇక్కడ మనకు. 12 ఎల్సిఎం వచ్చినప్పుడు మనకి ఎంత అవుతుందంటే 4 + 12p ప్లస్ 3 - 3p. 12 2తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 6తో దీన్ని మల్టిప్లై చేస్తే 6 - 12p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా అట్లా. సో 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12 × 0 0 వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ చూడ ఇక్కడ పిల్లలు మీరు కాస్త జాగ్రత్తగా చూడండి, మా ఇక్కడ కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది మనకు 12p
మైనస్ 12p క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నీకు మిగిలేది ఏమిటంటే మనకు మైనస్ 3p. తర్వాత 4 ప్లస్ 3 ఎంత అవుతుంది? 7. 7 ప్లస్ 6 ఎంత అవుతుంది నీకు? 13. చూడు మళ్ళీ కావాల్సిన 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 4 13. ఇక్కడ ప్లస్ 12p మైనస్ 12p క్యాన్సిల్ చేస్తే నీకు ఇక్కడ మిగిలేది ఏమిటంటే మైనస్ 3p ప్లస్ 13 అని మిగిలింది. ఎస్, ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12 తోటి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నీకు 12 వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంది? పీ వాల్యూ కనుక్కోవాలా. ఓకే, సో అప్పుడు ఈ సబ్ట్రాక్ట్ మైనస్ 13 అంటే మైనస్ 13 నువ్వు సబ్ట్రాక్షన్ చేస్తే అప్పుడు ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోయి నీకు ఏం మిగులుతుంది? మైనస్ 3p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ 13తో డివైడ్ చేస్తే నీకు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే నీకు మైనస్ 1 వస్తుంది. తర్వాత డివైడ్ బై మైనస్ 3, డివైడ్ బై మైనస్ 3, మైనస్ 3తో నువ్వు డివైడ్ చేస్తే అప్పుడు నీకు ఎంత అవుతుంది? చూడు ఇక్కడ నీకు 13/3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నీకు p ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చూడమ్మా? 1/3 కదా. ఓకేనా? సో అప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? p ఈజ్ ఇక్కడ 1/3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అలాగే 13/3. ఓకేనా? ఒకసారి చూడండి ఇక్కడ మీరు ఫ్రమ్ ఇది 4 అనుకోండి. ఫ్రమ్ 1, 2, 3 and 4 ద కామన్ ఇంటర్సెక్షన్ రీజియన్, కామన్గా ఉన్న రీజన్ తీసుకోవాలి. ద కామన్ ఇంటర్సెక్షన్ రీజియన్, కామన్ ఇంటర్సెక్షన్ రీజన్ అన్నీ మీరు ఒకసారి గమనించుకోండి అమ్మా. ఇక్కడ ఒకసారి మీరు గమనించుకోండి. ఇక్కడ చూడండి, అన్నిటికన్నా చిన్నది ఎవరు? 0. అన్నిటికన్నా పెద్ద వాల్యూ చూడండి, ఈ 1, 2, 3, 4లో అన్నిటికన్నా చిన్నది ఎవరు? 0. అన్నిటికన్నా పెద్దది ఎవరు? 13/3 కదా. 13/3 అన్నిటికన్నా ఇది మొత్తం కామన్ రీజన్ తీసుకోవాలా. తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీరు గమనించుకోండి 13/3. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వేషన్ 1లో మీరు గమనించుకోండి. ఈక్వేషన్ 1లో ఏముంది? ఈక్వేషన్ 1 ఎక్కడ ఉంది? ఈక్వేషన్ 1 ఇక్కడ ఎంత ఉందో చూడు. ఇక్కడ మనకు 2/3. ఇక్కడ అవన్నీ పక్కన రాసుకోవాలి అట్లా నువ్వు ఇట్లా టేబుల్లో. ఇక్కడ అన్ని ఇట్లా సపరేట్ కొద్దిగా రాసుకో. ఇట్లా ఇక్కడ 1లో 2/3 ఉంది. తర్వాత 2లో వచ్చేసేసి 1, 3లో వచ్చేసేసి 1/2, 4లో వచ్చేసేసి మనకు 1/3. అంతే కదా. అతి చిన్నది అతి పెద్దది రాశాను ఫస్ట్. ఇంకా తర్వాత ఇంకా బ్యాలెన్స్ వాల్యూలు ఉన్నాయి కదా, ఆ బ్యాలెన్స్ వాల్యూలో అతి చిన్నది రాసుకో. దాంట్లో ఆ బ్యాలెన్స్ వాల్యూలో కూడా మనకు అతి చిన్నది ఇక్కడ ఈ బ్యాలెన్స్ వాల్యూలో చూడ ఇక్కడ మనకు కామన్గా ఉండాలి అన్నిటికీ. మీరు గమనించుకోండి. ఇక్కడ నీకు ఇక్కడ మనకి ఏం చేస్తామంటే చూడ ఇక్కడ 1/3, 1/2. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూలు చూడమ్మా. ఇక్కడ 1/3, 1/2, 1/3, 1/2 ఈ వాల్యూలు ఈక్వేషన్ 1లో కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు గమనించుకోండి. ఈ వాల్యూలు ఈక్వేషన్ 1 మీరు గమనించుకోండి. ఈక్వేషన్ 1 ఎంత అవుతుంది? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు p లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/2నా. చూడు ఈ వాల్యూలన్నీ ఈ ఇంటర్వల్లో ఉన్నాయా? ఈక్వేషన్ 2 చూడండి. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు p లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. చూడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూలన్నీ దీంట్లో ఉన్నాయా? కామన్గా ఉండాలి, అన్నిటిలోనే ఉండాలా. తర్వాత అట్లాగే చూడండి ఇక్కడ మనకు ఈ 1/3, 2/3 అనే ఈ వాల్యూలు మీరు గమనించుకోండి.
ఈక్వేషన్ 3 ఎంత ఉందమ్మా? 0 < p < ఎంత ఉంది? ఈక్వేషన్ 3 వచ్చేసి 1/2నా? చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూలన్నీ ఈ ఇంటర్వల్లో ఉన్నాయి కదా. తర్వాత అలాగే చూడండి ఇక్కడ ఈ 1/3 1/2 అనేది ఈక్వేషన్ 4 ఏం చెప్తుంది? ఈక్వేషన్ 4 వచ్చేసి 0 < p లాస్ట్లో మనకి ఎంత వచ్చింది? అది 13/3 కదా. చూడండి ఇక్కడ ఈ ఇంటర్వల్లో మొత్తం ఈ వాల్యూలన్నీ ఉన్నాయా? ఈ 1/3 1/2 ఈ వాల్యూలన్నీ ఈ ఇంటర్వల్లో కూడా ఉన్నాయి కదా నాన్న. అప్పుడు ఇది కామన్ ఇంటర్వల్ కదా అన్నిటికీ ఇది. ఓకే, కామన్ ఇంటర్సెక్షన్. అప్పుడు ఏం చెప్తామంటే అప్పుడు ఓకే 0 < p సారీ 1/2 is < p < 1/3. It is common region. అట్లా అన్నిటిలో ఉండాలి ఆ వాల్యూ, కామన్గా అన్నిటిలోనే ఉండాలన్నమాట. ఇదే కదా అట్లా. అప్పుడు ఆ ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ చూడండి. అప్పుడు ఈ ఇంటర్వల్లో ఉన్న వాల్యూలు అనమాట అవన్నీ. ప్రాబిలిటీ ఎంత ఉంటుంది వాటికి? 1/2 1/3 వాటి మధ్యలో ఉంటుంది ప్రతి ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇట్లా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే, క్లియర్గా మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేసినాను. దీన్ని బాగా నేర్చుకోండి. అసలు సింపుల్గా ఉంది చూడండి, దానికి డీటెయిల్డ్ మీనింగ్ ఇచ్చేసినాను. ఓకే, బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను. రైట్.